ప్రపంచంలో సైన్స్కి అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. బర్ముడా ట్రయాంగిల్లో ఓడలు మాయమైపోతాయి. ఈజిప్ట్ పిరమిడ్లో కరెంటు లేకుండానే వెలుగొస్తుంది. కానీ వాటన్నింటికంటే ఆశ్చర్యకరమైన భయానకమైన ప్రదేశం ఒకటి మన భారతదేశంలోనే ఉంది. అక్కడ అడుగు పెడితే స్మార్ట్ వాచ్ పనిచేయదు, ఫోన్లోని GPS దారి చూపించదు. అంతెందుకు, మనిషి మెదడు కూడా అక్కడ మామూలుగా పనిచేయదు. సాధారణ మనిషి అక్కడికి వెళితే అయితే పిచ్చివాడవుతాడు, లేదా దేవుణ్ణి చూసిన జ్ఞాని అయిపోతాడు. అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు తమ అత్యాధునిక పరికరాలతో చిన్న గుడి దగ్గరికి ఎందుకు వచ్చారు? ప్రపంచం మొత్తంలో కేవలం 3 చోట్ల ఉన్న ఆ అదృశ్య శక్తి మన హిమాలయాల్లో ఎందుకు దాగుంది? స్వామి వివేకానందుడి దగ్గర నుంచి హాలీవుడ్ స్టార్స్ వరకు అందరూ ఆ గుడికి ఎందుకు క్యూ కడుతున్నారు? ఆ గుడిలో ఉన్నది దేవుడా, ఏలియన్సా, లేదా సైన్స్ ఊహించని శక్తి ప్రవాహమా? ఉత్తరాఖండ్లో అంతుచిక్కని రహస్య ఆలయం. నాసాను భయపెట్టిన భారతీయ ఆలయం. కసరదేవి ఆలయం కింద అసలేముంది? కసరదేవి ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా పట్టణానికి సమీపంలో ఉన్న ఒక ప్రశాంతమైన కొండ శిఖరంపై వెలసి ఉంది. సముద్ర మట్టానికి సుమారు 2000 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం బయటకు చూసినప్పుడు చాలా సాధారణంగా చిన్న రాతి గుడిలా కనిపిస్తుంది. అట్టహాసంగా గోపురాలు, భారీ ప్రాంగణాలు, బంగారు తలుపులు ఇవేమీ కనిపించవు. కానీ ఆ సాధారణ రూపం వెనుక దాగి ఉన్న చరిత్ర, ఆధ్యాత్మికత, ఇంకా వింత అనుభూతుల కథలు ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర కొన్ని వేల సంవత్సరాల నాటిదని స్థానికులు చెబుతారు. పురాతన కాలం నుంచే ఈ కొండలను సాధకులు, యోగులు, తపస్సులు తమ ధ్యాన స్థలంగా ఎంచుకున్నారని నమ్మకం. ప్రకృతి నిశ్శబ్దం, స్వచ్ఛమైన గాలి, విస్తారమైన ఆకాశం ఇవన్నీ మనసును లోపలికి తీసుకువెళ్లేలా చేస్తాయి. కొండపై నిలబడి చుట్టూ చూస్తే హిమాలయ శ్రేణుల అందం మనస్సును మైమరిపింపచేస్తుంది. 20వ శతాబ్దం మధ్యకాలంలో, ముఖ్యంగా 1960లలో అమెరికా మరియు యూరప్ దేశాల నుంచి వచ్చిన అనేక మంది యువకులు ఈ ప్రాంతంలో నెలలు గడిపారు. అప్పట్లో పాశ్చాత్య దేశాల్లో ఆధ్యాత్మికత, తూర్పు తత్వ శాస్త్రాల పట్ల ఆసక్తి పెరుగుతున్న సమయం. వారు ఈ కొండను క్రాంక్ రిడ్జ్ అని పిలిచేవారట. ఆ పేరు వెనుక భావం ఏమిటంటే, ఇక్కడికొచ్చి కొంతకాలం గడిపిన వారికి సాధారణ అనుభవాల కంటే భిన్నమైన అనుభూతులు కలిగేవి. కొందరికి శరీరం చాలా తేలికగా అనిపించేది, మరికొందరికి రాత్రివేళ ఆకాశం వైపు చూస్తే అసాధారణమైన వెలుగులు కనిపించినట్టు అనిపించేది. ఇంకొందరు ఒంటరిగా ఉన్నప్పటికీ ఎవరో పిలుస్తున్నట్టు భావించేవారని చెప్పుకుంటారు. ఈ ప్రాంతానికి ప్రపంచ ప్రఖ్యాత సంగీతకారుడు బాబ్ డిలాన్ కూడా వచ్చినట్టు చరిత్ర చెబుతోంది. పాశ్చాత్య రచయితలు, కళాకారులు, తత్వవేత్తలు ఈ కొండల నిశ్శబ్దంలో తమకు కొత్త దారులు కనిపించాయని అనుభవాలను పంచుకున్నారు. అయితే ఈ అనుభవాలను కొందరు ఆధ్యాత్మిక జాగృతి అని భావిస్తే, మరికొందరు అది ప్రకృతి ప్రభావమో, ఎత్తైన ప్రాంతాల వాతావరణ మార్పుల ఫలితమో అని విశ్లేషిస్తారు. ఈ ప్రాంతం గురించి మరింత ఆసక్తికరమైన విషయం, భూమి అయస్కాంత క్షేత్రంతో సంబంధముందని ప్రచారం. భూమి చుట్టూ ఉన్న రేడియేషన్ నుంచి రక్షించే వాన్ అలెన్ బెల్ట్ అనే రక్షణ కవచం అంతరిక్షంలోనే ఉంటుంది. అది నేల మీదకు వస్తుందనే వాదనకు శాస్త్రీయ ఆధారాలైతే లేవు. అయితే కసరదేవి ప్రాంతంలో భూమి అయస్కాంత క్షేత్రం సాధారణ స్థాయిల కంటే భిన్నంగా ఉండొచ్చని కొన్ని అధ్యయనాలు సూచించే. భూమి ఉపరితలంలో కొన్ని ప్రాంతాల్లో జియోమాగ్నెటిక్ విలువలు కొద్దిగా మారొచ్చు. ఇలాంటి ప్రాంతాల్లో నిలబడినప్పుడు మనకు తేలికగా లేదా భిన్నంగా అనిపించడం పూర్తిగా అసాధ్యమని చెప్పలేం. కానీ దీనిని అద్భుతమని తక్షణం నిర్ణయించడం కూడా సరికాదు. ప్రపంచంలో మరికొన్ని ప్రదేశాలు కూడా భౌగోళికంగా, చారిత్రకంగా ప్రత్యేక గుర్తింపు పొందే. ఉదాహరణకు పెరు దేశంలోని మాచు పిచ్చు, యునైటెడ్ కింగ్డమ్లోని స్టోన్ హెచ్, ఇండియాలో కసరదేవి ఆలయం. మాచు పిచ్చు ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన పురాతన కట్టడాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది దక్షిణ అమెరికాలోని పెరు దేశంలో ఆండీస్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి సుమారు 2430 మీటర్ల ఎత్తులో ఉంది. పర్వతాల మధ్య మేఘాలు తాకే ఎత్తులో నిర్మించబడిన ఈ నగరం ప్రకృతి సౌందర్యం, మానవ ప్రతిభ కలిసిన అరుదైన ఉదాహరణగా నిలిచింది. ఈ నగరంలో సూర్యదేవుడికి అంకితమైన ఆలయం, ఖగోళ పరిశీలన కోసం ఉపయోగించిన నిర్మాణాలు, నివాస గృహాలు, నీటి కాలువలు వంటి అనేక భాగాలు ఉన్నాయి. స్పానిష్ దండయాత్రల సమయంలో ఈ నగరం వదిలివేయబడింది. మాచు పిచ్చు కేవలం పురాతన శిథిలాల సమాహారం మాత్రమే కాదు. ఇది ఇన్కా సంస్కృతి, వారి ఆలోచన విధానం, ప్రకృతితో వారి అనుబంధానికి ప్రతీక. మాచు పిచ్చు గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. కొందరు దీనిని ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా భావిస్తారు, మరికొందరు ఇది ఖగోళ పరిశోధన కేంద్రమని అంటారు. ఇంకా కొందరు ఇది రాజకుటుంబానికి చెందిన ప్రత్యేక నివాస స్థలమని విశ్వసిస్తారు. ఈ ప్రదేశాన్ని సందర్శించే ప్రతి ఒక్కరికి
ఒక ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. కొందరికి ఇది చరిత్ర పాఠంలా అనిపిస్తుంది, మరికొందరికి ఇది ఆధ్యాత్మిక ప్రయాణంలో అనిపిస్తుంది, ఇంకొందరికి ఇది ప్రత్యేక వైభవాన్ని ఆస్వాదించే అవకాశం. ఏ కోణంలో చూసినా మాచు పిచ్చు ప్రపంచ వారసత్వ సంపదగా నిలిచే అద్భుత కట్టడం. ఇక స్టోన్హెంజ్ యునైటెడ్ కింగ్డమ్ దేశంలోని ఇంగ్లాండ్ ప్రాంతంలో విల్ట్షైర్ కౌంటీలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత పురాతన స్మారక చిహ్నం. ఇది వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిన రాతి వృత్తాకార నిర్మాణం. బయటకు చూసినప్పుడు కొంతమంది పెద్ద రాళ్లు వృత్తంగా నిలబెట్టినట్టే కనిపిస్తుంది, కానీ ఆ రాళ్ల వెనుక దాగి ఉన్న చరిత్ర, నిర్మాణ నైపుణ్యం, ఖగోళ సంబంధాలు ఇవన్నీ స్టోన్హెంజ్ ను ప్రపంచంలోని అత్యంత రహస్యమయమైన ప్రదేశాలలో ఒకటిగా నిలబెట్టాయి. ప్రతి సంవత్సరం జూన్ నెలలో జరిగే గ్రీష్మ సూర్యాయన సమయంలో సూర్యుడు ఉదయించే దిశ స్టోన్హెంజ్ నిర్మాణంతో ఖచ్చితంగా సరిపోతుంది. ఆ రోజు సూర్యకిరణాలు ప్రధాన రాళ్ల మధ్య నుంచి ప్రవేశించి ఒక ప్రత్యేక దృశ్యాన్ని సృష్టిస్తాయి. అలాగే శీతాకాల సూర్యాయన సమయంలో కూడా సూర్యాస్తమయ దిశగా అనుగుణంగా ఈ నిర్మాణం ఉండడం గమనార్హం. స్టోన్హెంజ్ అసలు ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇప్పటికీ లేదు. కొందరు ఇది ఆధ్యాత్మిక లేదా మతపరమైన కర్మకాండల కోసం ఉపయోగించబడిందని అంటారు. మరికొందరు ఇది సమాధి స్థలం అయి ఉండొచ్చని భావిస్తున్నారు. అక్కడ తవ్వకాలలో మానవ అవశేషాలు లభించాయి. దీనివల్ల ఇది ఒక శ్మశాన వేదికగా ఉపయోగించబడిందనే సిద్ధాంతం బలపడింది. మధ్యయుగాలలో స్టోన్హెంజ్ గురించి అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి. కొందరు దీనిని మాంత్రికుడు మెర్లిన్ నిర్మించాడని కథలు చెప్పారు. మరికొందరు ఇది విదేశీయుల సహాయంతో నిర్మించబడిందని ఊహించారు. అయితే ఇవి ప్రజల కల్పన శక్తికి చెందిన కథలే. ఈ మూడు ప్రదేశాలను కొందరు ఒకే రేఖలో ఉన్నాయని భూమి శక్తి కేంద్రాలుగా పేర్కొంటారు. కానీ భూమి మీద వేలాది పురాతన కట్టడాలు ఉన్నాయి. వాటిలో కొన్ని యాదృచ్ఛికంగా ఒకే రేఖలో కనిపించొచ్చు. ఇది ఖచ్చితమైన శాస్త్రీయ రహస్యమా లేదా మానవ మేధస్సు నమూనాలను వెతకడమా అన్నది ఇంకా చర్చనీయాంశమే. అయస్కాంత క్షేత్రాలు మన శరీరంపై ఎలా ప్రభావాన్ని చూపుతాయన్నది శాస్త్రంలో పరిశోధనలో ఉన్న అంశం. మన మెదడు తరంగాలు సాధారణంగా బీటా, ఆల్ఫా, థీటా వంటి స్థితుల్లో పనిచేస్తాయని న్యూరోసైన్స్ చెబుతుంది. ప్రశాంతమైన ప్రదేశంలో, ముఖ్యంగా ప్రకృతితో నిండిన కొండల్లో కూర్చుంటే మనసు నెమ్మదిగా శాంత స్థితికి చేరుకోవడం సహజం. అది అక్కడ అయస్కాంత శక్తి వల్లనా లేక ప్రకృతి నిశ్శబ్దం వల్లనా అన్నది నిర్ధారించడం కష్టం. కానీ ధ్యానం చేయడానికి అనుకూలమైన వాతావరణం అక్కడ ఉండడం మాత్రం అనుభవించేవారు అంగీకరించే విషయం. 1890 ప్రాంతంలో స్వామి వివేకానంద ఈ ప్రాంతాన్ని సందర్శించినట్టు చరిత్ర చెబుతుంది. ఆయన హిమాలయ ప్రాంతాల్లో విస్తృతంగా సంచరించారు. ప్రకృతి ఒడిలో ధ్యానం చేస్తూ విశ్వం ఒక్కటే అన్న భావన ఆయన ఉపన్యాసాలు ప్రతిఫలించింది. ఆయనకు కలిగిన ఆధ్యాత్మిక అనుభూతులను కొందరు కసర్దేవి ధ్యానంతో అనుసంధానిస్తారు. ఇది విశ్వాసంతో కూడిన విషయం. ఇంకా ఒక ఆసక్తికరమైన సిద్ధాంతం ఏమిటి అంటే, ఇలాంటి ప్రదేశాలు గ్రహాంతరవాసుల ల్యాండింగ్ స్థలాలు కావచ్చని కొందరు ఊహిస్తారు. అయితే దీనికి ఎలాంటి నిర్ధారిత శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రపంచంలో అనేక పురాతన కట్టడాల గురించి ఇలాంటి ఊహాగానాలు వినిపిస్తాయి. మనిషి అర్థం చేసుకోలేని విషయాలకు కథల రూపం ఇవ్వడం సహజం. భక్తుల దృష్టిలో కసర్దేవి అమ్మవారి శక్తి కేంద్రం. శాస్త్రవేత్తల దృష్టిలో ఇది భౌగోళికంగా ఆసక్తికరమైన ప్రదేశం. పర్యాటకుల దృష్టిలో ఇది అద్భుత దృశ్యాలను అందించే కొండ శిఖరం. ధ్యానం చేసేవారికి ఇది నిశ్శబ్ద ఆశ్రమం. ఒకే ప్రదేశాన్ని మనం ఎలా చూస్తామో దాని విలువ కూడా అలా మారుతుంది. మన భారతీయ సంప్రదాయంలో ప్రకృతి, ఆధ్యాత్మికత, శాస్త్రం ఇవన్నీ పూర్తిగా వేరువేరు అని కాకుండా పరస్పర అనుసంధానంగా చూడటం ఆనవాయితీ. పురాతన ఋషులు ప్రకృతిని పరిశీలించి కొన్ని సూత్రాలను గ్రహించారు. ఆధునిక శాస్త్రం వాటిని కొలిచి, పరీక్షించి నిర్ధారించడానికి ప్రయత్నిస్తోంది. రెండు మార్గాలు వేరువేరైనప్పటికీ లక్ష్యం సత్యాన్వేషణే. కసర్దేవి కొండపై నిలబడి సూర్యాస్తమయం చూడడం, గాలి మృదువుగా తాకడం, దూరంగా పర్వతాలపై కమ్ముకునే మబ్బులను గమనించడం, ఇవన్నీ మనలో ఒక లోతైన ప్రశాంతతను కలిగిస్తాయి. ఆ ప్రశాంతతను కొందరు దేవీ శక్తి అంటారు, ఇంకొందరు ప్రకృతి వైభవం అంటారు, మరికొందరు భూమి అయస్కాంత ప్రభావం అంటారు. పేరేదైనా కావచ్చు, కానీ ఆ అనుభూతి నిజమైతే ఆ ప్రదేశం మనకు ప్రత్యేకమవుతుంది. చివరిగా చెప్పుకోవాల్సిందేమిటి అంటే, విశ్వాసం ఒకవైపు, శాస్త్రీయ పరిశోధన మరోవైపు. రెండింటినీ గౌరవంగా చూసుకుంటూ నిజమేదైనా కావచ్చన్న ఓపెన్ మనసుతో ఇలాంటి ప్రదేశాలను అనుభవించడం మంచిది. కసర్దేవి ఒక సాధారణ రాతి గుడి మాత్రమే కాదు. అది ప్రకృతి, చరిత్ర, విశ్వాసం, అనుభవం అన్నింటి సంగమ స్థలం.